ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రెండు జీవితాలని ముడిపెడతా ఉండాము. అబద్ధాలతో ఎట్లా ముడిపెట్టేదే? ఈ తూరికి పోనీలే అనుకుంటా ఉండాము. సరే వదిన గారు, ఇక మీదట ఏమున్నా మీకు చెప్తాం. ఆ ఆ, ఇదిగో కౌశికే. సరే అండి, అడిగినందుకు వేరేలా అనుకోకండి. మీ నోటితోనే ఏమైందో తెలుసుకుంటే బాగుంటుంది కదా అని ఫోన్ చేశాను. అయ్యో, అలాంటిదేం లేదు కౌశికి గారు, పర్వాలేదు. అన్నీ ఇలా మాట్లాడుకుంటేనే కొంచెం మంచిది కదా. సరే, ఉంటానండి. ఆ ఎప్పుడో చిన్నప్పుడు వచ్చిందట్లే పిన్ని. ఇట్లా ఇంకోసారి అబద్ధం చెప్పకుండా ఉంటారనే ఫోన్ చేయమని చెప్పుండా. చూసావా రాగిణి, అది ఆ ఇంటికి వార్త చేరవేయడానికి వెళ్ళింది. అది పెళ్ళి ఆపడానికి చూస్తుందంటే ఎవ్వరు వినలేదు. ఇప్పుడు అందరికి అర్థమవుతుంది. ఏయ్ ఇట్రా. ఏయ్ రేఖ, ఎక్కడికే? దాన్ని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? పిన్ని, ఏమైంది పిన్ని? పిన్ని, ఏమైంది పిన్ని? ఏమైంది పిన్ని? ఎందుకంత కోపంగా ఉన్నారు? ఏమైందా? తెలీదా నీకు నువ్వేం చేశావో? పసుపు దంచుతున్నాను అంతే కదా పిన్ని. తెలివిగా మాట్లాడుకు జగదాత్రి. కౌశికి గారింటికి వెళ్ళి నువ్వు ఏం చేసొచ్చావో మాకు తెలీదనుకుంటున్నావా? ఏం చేసి వచ్చిందే? నా కూతురికి అలర్జీ వచ్చిందని అక్కడికెళ్ళి చెప్పొచ్చింది. ఏం మాట్లాడుతున్నారు పిన్ని? నేనెందుకు అలా చెప్తాను? నిషి పెళ్లి చెడిపోవడానికి. నిషి రోగిష్టిదని అక్కడ చెప్పడానికి. అది అలా ఎందుకు చెప్తుందే? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? నిజం అత్తయ్య గారు, నిజం. ఇన్ని రోజులు మీరు చూడలేకపోయిన నిజం, నేను నోరు పోయేలా చెప్తున్న నిజం. ఈవిడి గారి అసలు రూపం. దీనికంటే ముందు నిషికి పెళ్ళవుతుందని, అది కూడా అంత గొప్ప సంబంధం వచ్చిందని కుళ్ళుతో వెళ్లి నిషి గురించి అక్కడ చెప్పొచ్చింది. చెల్లిని చూసి నేను కుళ్ళుకోవడం ఏంటి పిన్ని? మరి మా అత్తగారింటికి ఎందుకు వెళ్ళావే? వెళ్ళి నాకు ఎలర్జీ ఉందని ఎందుకు చెప్పొచ్చో? వాళ్ళు పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే నా పరిస్థితి ఏంటి? శుభవాని పసుపు దంచుతుంటే ఆ మాటలేంటే? మరి ఇంకెలా మాట్లాడాలి అత్తయ్య గారు? పోనీలే అని జాలిపడి ఒక మూలన పడుంటుందని ఇంట్లో ఉండనిస్తే ఏం చేసిందో మీరే చూడండి. నిషి అత్తింటి వాళ్ళు మంచివాళ్ళు కాబట్టి పరిస్థితి అర్థం చేసుకున్నారు. లేకుంటే దీనివల్ల పెళ్లి ఆగిపోయేది. ఏమండి, ఇవాళ తాడో పేడో తేలిపోవాల్సిందే. ఇంట్లో ఉంటే ఇదైనా ఉండాలి, లేదా మేమైనా ఉండాలి. ఎవరు కావాలో మీరే తేల్చుకోండి. రేఖ, ఇలా తేల్చుకోమండం న్యాయం కాదే. పిన్ని, అలా అనకండి పిన్ని. నాకు ఈ ఇల్లు మీరు తప్ప ఇంకెవరున్నారు? నన్నింట్లో నుంచి వెళ్ళిపోమని మాత్రం చెప్పకండి పిన్ని. ప్లీజ్ పిన్ని. అత్తయ్య, నువ్వైనా పిన్నికి చెప్పవా? నేను నిషి సంతోషాన్ని దూరం చేయాలని ఎందుకు అనుకుంటాను అత్తయ్య? నిషి, నువ్వైనా అర్థం చేసుకో. నేను కౌశికి గారి ఇంటికి వెళ్ళానే కానీ ఆ ఇంట్లో వాళ్ళకి నీ ఫుడ్ ఎలర్జీ గురించి చెప్పలేదు.
పిన్ని, మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, మా అమ్మ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నిషి ఫుడ్ ఎలర్జీ గురించి నేను చెప్పలేదు పిన్ని. ఇది మామూలుగానే అబద్ధం చెప్పదు. అలాంటిది ప్రాణానికి ప్రాణమైన వాళ్ళ అమ్మ మీద ఒట్టేసి చెప్తుందే. ఇది చెప్తుంది నిజమేనే. అవును రేఖ, జగదాత్రి చెబుతుంది నిజం. అమ్మ మీద ఒట్టేసి అబద్ధం చెప్పదు. సరే, ఇది వాళ్ళ అమ్మ మీద ఒట్టేసింది కాబట్టి నమ్ముతున్నాను. నువ్వు చెప్పావా లేదా అన్న విషయం పక్కన పెడితే, నువ్వు మాత్రం ఇక మీదట కౌశికి గారితో మాట్లాడ్డానికి కానీ వాళ్ళింటి సభ్యులతో మాట్లాడ్డానికి కానీ వీల్లేదు. మాట్లాడకూడదంటే ఎలా? అది మాట్లాడితే ఏం చెప్తుందో, పెళ్లి ఎలా చెడగొడుతుందో అన్న టెన్షన్తో చావాలా? అందుకే వదిన చెప్పినట్టు ఇది వాళ్లతో మాట్లాడకపోవడమే మంచిది. పెళ్ళంటే నలుగురిలో తిరగాలి, నలుగురితో మాట్లాడాలి. అలాంటిది మాట్లాడొద్దు అంటే ఎలా కుదురుతుంది? కుదరాలి అత్తయ్య, కుదరాలి. వాళ్ళు మనింటికొచ్చినా మనం వాళ్ళింటికి వెళ్ళినా సరే, బయట కనిపించినా ఎదురైనా పరిస్థితి ఏదైనా సరే, ఇది వాళ్లతో మాట్లాడకూడదు. అలా అని నాకు మాటిస్తేనే నేను నమ్ముతాను. లేదంటే ఇప్పుడే ఇక్కడే తాడో పేడో తేల్చుకుందాం. వద్దు పిన్ని, నాకు మీరు కావాలి, మీ అందరితో కలిసి ఉండడం కావాలి, మీతో మాట్లాడడం కావాలి. దానికోసం నేను ఏది వదులుకోవడానికైనా సిద్ధమే. మీరు సంతోషంగా ఉండడం కన్నా నాకేది ముఖ్యం కాదు. మీకు మాటిస్తున్నాను పిన్ని, ఏ అవసరం ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆ ఇంటి వాళ్ళతో నేను మాట్లాడను. మాట తప్పితే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు జగదాత్రి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.